అక్కడే మా మారుతి గారు వెయిటింగ్ లో ఉన్నారు. త్వరగా వెళ్ళండి. ఏ తల్లిదండ్రులైనా పిల్లలకు నచ్చిన వాళ్ళని తెచ్చి పెళ్లి చేస్తారు. లేదంటే తల్లిదండ్రులకు నచ్చిన వాళ్ళైనా తెచ్చి పెళ్లి చేస్తారు. ఎవరి తాహతుకు తగ్గట్టు వాళ్ళు తమరి కూతురి గురించి ఆలోచిస్తారు. అంతెందుకు, కృష్ణవేణి జమీందారింటికి కోడలయింది. పాపం తనెంత సంతోషంగుందో తెలీదు. అబ్బాయి వంశీతో సంసార జీవితంలో ఎంత సుఖంగా ఉందో ఆ దేవుడికే తెలియాలి. డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం ఉన్న ఇంటికి కోడలైన కృష్ణవేణి సంతోషంగా ఉందని నాకైతే నమ్మకం లేదయ్యా. ఎందుకంటే ఒక తల్లిగా తనని చాలాసార్లు దగ్గరగా చూశాను. కళ్ళలో ఏదో పోగొట్టుకున్న బాధే కాని జమీందారి కోడలి కళ మాత్రం లేదయ్యా. మాటల్లో సంతోషమే కాని మనసులో మాత్రం బాధపడుతుందని ఒక తల్లిగా నేను గ్రహించినానయ్యా. ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నా సంతోషంగా లేని కృష్ణవేణిని కళ్ళారా చూస్తున్నాం కదయ్యా. ఆడపిల్లకి అత్తింట్లో కావలసింది భర్త అనురాగం. అత్తమామల ఆప్యాయత. ఇవి రెండూ అత్తింట్లో దొరికినా ఏ ఆడపిల్ల కళ్ళల్లోకైనా మీరు చూడగలిగితే కోట్ల కంటే విలువైన సంతోషం కనిపిస్తుంది. ఆడపిల్ల అదృష్టవంతురాలు అంటే కోటీశ్వర్లింటి కోడలు కావడం కాదయ్యా, అత్తింట్లో సంతోషంగా ఉండడం. అది అదృష్టం. ఒక అనాథ అమ్మాయిని అక్కును చేర్చుకుని పెళ్లి చేస్తున్న మంచి మనసు మీది. అలాంటి మీ కూతురికి దేవుడు ఎప్పటికీ అన్యాయం చేయడయ్యా. నిజమే లక్ష్మి, నీ మాటలు విన్నాక నా మనసు కాస్త కుదుట పడుతోంది. కానీ పెళ్లి ఘనంగా చేయలేకపోతున్నాననే చిన్న లోటు మాత్రం ఉంది. ఏం చేద్దాం, ముహూర్తం దగ్గరకు వచ్చేసింది. పెళ్లి చేస్తున్నాను, తప్పలేదు. కళ్యాణ విషయమే నాకు అర్థం కావటం లేదు. ఏమైనాదయ్యా? ఏది, ఇంతవరకు కళ్యాణ్ రాలేదు. మరి మీరు కోటితో గాని కృష్ణవేణితో గాని మాట్లాడలేదా? ఇదిగో వస్తున్నాడు అంటుంది కాని ఇంతవరకు అబ్బాయి రాలేదు. ఒకవైపు పెళ్లి కార్యక్రమాలన్నీ జరిగిపోతున్నాయి. కోటిని అడిగితే అన్నీ కృష్ణవేణి చూసుకుంటుంది అంటున్నాడు. కాని కళ్యాణ్ ఇంతవరకు రాకపోవడం చూస్తుంటే మనసులో ఏదో చిన్న అనుమానం వచ్చేసింది లక్ష్మి. అనుమానమేందయ్యా? అసలు వస్తానన్న టైంకి ఎందుకు రాలేదు? ఏమయ్యా, మన ఊరి అబ్బాయి రాకుండా ఎలా ఉంటాడు? బయట ఊరి సంబంధం అంటే అనుమానించాలి కాని కళ్యాణ్ విషయంలో మీరలా ఆలోచించకండి అయ్యా. మధ్యలో ఏదైనా ఇబ్బంది వచ్చుంటుంది, అంతే. వచ్చేస్తాళ్లేవయ్యా.
అలివేణి, నా వైపు చూడవా? నా కల ఈరోజు నెరవేరింది. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేది నా డ్రీమ్. అలాగే నిన్ను ప్రేమించాను. యు ఆర్ ఎ వండర్ఫుల్ డ్రీమ్ అలివేణి. అలాగే నేను పెళ్లి చేసుకోబోయే భార్యను పెళ్లి కూతురుగా అందరికంటే ముందు నేను చూడాలనుకున్నాను. చూశాను. నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది అలివేణి. ఐ లవ్ యూ అలివేణి. నువ్వే నాతో లేకుంటే ఇక నేనే నాతో లేను కదా. నువ్వే నాతో లేకుంటే ఇక నేనే నాతో లేను కదా. నాకే నువ్వు తోడుంటే నా ప్రాణంతో పని లేదు కదా. నా ప్రాణమా నా ప్రాణమా జన్మకే నువ్వు పౌర్ణిమా. పంతమా ప్రశాంతమా త్యాగమా తొలి స్వార్థమా. నేనేంటి ఈ రూమ్లో పడుకున్నాను? ఇది విడిదిల్లు. అవును, నా సెల్ ఫోన్ ఏది? స్విచ్ ఆఫ్ లో పెట్టానా? మత్తుగా పడుకున్నానా లేకపోతే ఏదైనా జరిగిందా? జోష్న, ఎవరూ లేరు, లోపలికి రా.
అంటే జ్యోత్స్నా గారు సృజన్ గారి రూంలోకి వచ్చారు అంటే నా గురించి ఏం మాట్లాడుకుంటారో ఇప్పుడు తెలిసిపోతుంది. చూసావుగా సృజన్, తను ఎంత సైలెంట్గా ఉందో. అంతా గమనిస్తున్నాను జ్యోత్స్న. నువ్వు చెప్పినట్టే సైలెంట్గా ఉన్నాను. బట్ తెల్లవారితే పెళ్ళి. జ్యోత్స్న, అది ఈ సెల్ ఫోన్ ఎవరిది? అంజలిది. అంటే అంజలి ఈ రూమ్లో ఉందా? అంజలి, అమ్మా అంజలి. అమ్మా అంజలి, అంజలి. మామ్, మీరా? పిలిస్తే పలకవేంటమ్మా? నాకు వినిపించలేదు మామ్, సారీ. ఇట్స్ ఓకే. మీరు కూడా వచ్చారా? అవునంజలి, మీ మామ్తో పెళ్లి హడావుడిలో ఉండి మాట్లాడలేకపోయాను. తనేదో అర్జెంటుగా మాట్లాడాలంటే వచ్చాను. అంజలి, నువ్వేంటి విడిదింట్లో ఉన్నావు? 2 hours బ్యాక్ రత్నప్రభ ఆంటీకి రూమ్లో అన్ని ఏర్పాట్లు చేసి ఇంటికి వెళ్తుంటే కొంచెం నీరసంగా అనిపించింది. అందుకే ఈ రూమ్లో కాసేపు పడుకుని ఇప్పుడే లేచి ఫ్రెష్ అవుతున్నాను మామ్. మామ్, రత్నప్రభ ఆంటీ విడిదించుకొచ్చాక మీ ఇద్దరితో కలిసి పర్సనల్గా మాట్లాడాలి అనుకున్నాను. పర్సనల్ ఏంటమ్మా? మామ్, మనిద్దరి రిలేషన్ చూస్తుంటే సృజన్ గారు నాకు నాన్న అవుతారు. అరవింద్ రిలేషన్తో చూస్తే సృజన్ గారు నాకు మామగారు అవుతారు. ఒక కూతురు తండ్రింటికే కోడలిగా వెళ్లడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. ఇన్ దట్ సెన్స్ ఐఎమ్ వెరీ లక్కీ. అనుకోకుండా ఇండియాకొచ్చి అరవింద్ ప్రేమలో పడ్డాను. ఆ అరవింద్ నాన్నకు మేనల్లుడవడం, నాన్న అరవింద్కి వరుసకి మేనమామ అయినా అరవింద్ కూడా తండ్రి సమానంగా భావిస్తుండడం, నేను నాన్నింటికి కోడలుగా వెళ్తుండడం అంతా యాదృచ్ఛికంగా జరిగిందనిపిస్తోంది మామ్. పాతికేళ్ల క్రితం అనుకోకుండా జరిగిన సంఘటన మీ మధ్య ఒక జరగని జ్ఞాపకంగా మిగిలిపోయింది.
ఆ జ్ఞాపకం నాకు 100 ఏళ్ల భవిష్యత్తునిచ్చింది. నాకింత గొప్ప అదృష్టాన్ని ఇచ్చినందుకు మీ ఇద్దరి ఆశీస్సులు నాకు కావాలి మామ్. మీ ఇద్దరిని ఇలా దగ్గరగా చూస్తూ ఆశీర్వాదం తీసుకునే ఛాన్స్ మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. అందుకే ఇప్పుడు నన్ను ఆశీర్వదించండి మామ్. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఒరే సృజన్, నీ ఇంటి కోడల్నయ్యి మీ అందరినీ సర్వనాశనం చేస్తాను. ఆశీర్వదించరా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మో, ఈ అంజలి తెగ నటించేస్తుంది. అమ్మా కృష్ణవేణి, ఈ దేశముదురు బండారం ఎప్పుడు బయట పెడతావమ్మా? నా పెళ్లి ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. పెళ్లి బాజాల, చావు కేకలా. భయపడకండి అరవింద్, నేనే. మరిది గారు, ఏంటిది? మీరేమో ఇక్కడ, మీ లవరేమో ఇక్కడ. దగ్గరికి రారా? కృష్ణవేణి, అది ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. అవును వదినా, అంతా అయిపోయింది. వాట్? అంతా అయిపోయిందా? ఏమైపోయింది? ఏమైపోయింది? ఇద్దరు మాట్లాడరే. అయ్యో ప్రామిస్ వదినా, అలాంటిదేం లేదు. జస్ట్ ఏంటి జస్ట్? 10 నిమిషాలు మాట్లాడుకుంటారు కదా అని ఇంత కష్టపడి మిమ్మల్ని కలిపింది? అది కాదు కృష్ణవేణి. ఏదో లవర్స్ సరదా పడుతున్నారు కదా అని పెళ్లి కూతుర్ని చేసి పంపిస్తే పెళ్లికి ముందే అయ్యో అయ్యో వదినా, ప్లీజ్ స్టాప్ ఇట్. మీ కాళ్ళు పట్టుకుంటా. వద్దు, సరదాగా అన్నాలే. ఇలా రా. కల ఇన్ని రోజులకి నెరవేరబోతుంది. ఇలా మీ ఇద్దరిని చూస్తుంటే అరవింద్, ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్నది నీ కల. మా అక్క నా తోడికోడలు కావాలన్నది నా కల.